ఇంటి నుంచి బయలుదేరిపోయామండి. నిన్న ఆదివారం. ఎక్కడికి వెళ్తున్నామా అనుకుంటున్నారా? సండే రోజు ప్రొద్దుటే బయటికి బయలుదేరాం. మన అడవివరం సమీపంలో సింహాచలం కొత్త గోశాల ఉంది కదా, అక్కడ శబల అనే ఆహార పండుగ, భోజనం పండుగ జరుగుతుందండి. అక్కడే నాకు ఇష్టమైన ఇంకొక యూట్యూబర్ని కలిశానండి. ఎవరిని కలిసానో చూడాలనుకుంటే లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. ఆవిడని కలవడం చాలా సంతోషంగా అనిపించింది. ఆవిడ ఇంటికి రమ్మని కూడా ఇన్వైట్ చేశారనమాట. తప్పకుండా వెళ్తాను. శబల విశాఖ ఉత్సవం అప్పుడు, లేకపోతే ఏదైనా ఎగ్జిబిషన్స్ అప్పుడు ఇంత క్రౌడ్ చూస్తూ ఉంటాం. కానీ చూసారా ఎంత క్రౌడ్ ఉందో? ఈ భోజనం పండుగ ఏంటో మీకు ఈరోజు చూపిస్తానండి. వెల్కమ్ టు చాడీలు చెప్పుకుందాం రండి. ఆదివారం పూట ఎర్రటి ఎండలో ఎంతమంది వచ్చారో చూసారా? చాలా మంది వచ్చారండి. ఆదివారం కదా, ఇవాళ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. 3 days నుంచి క్రౌడ్ ఉంటుంది. అమ్మో చాలా మంది ఉన్నారు. చూసారా ఎంతమంది ఉన్నారో? ఇది విశాఖపట్నంలో కొత్త గోశాల అండి, సింహాచలం కొత్త గోశాల. అసలు యాక్చువల్గా 3 రోజుల నుంచి కదా, 5 రోజుల నుంచి అయితే ఈ పండుగ అనేది జరుగుతుంది. కానీ నేనే మిస్ అయ్యాను, మా వారు ఊర్లో లేకపోవడం వల్ల వెళ్ళలేకపోయాను. ఇక్కడ రకరకాలుగా, అంటే మన ఆర్గానిక్గా పండించిన పంటతోటి భోజనం పెట్టారనమాట, ఫ్రీగా. అది కూడా అసలు చూస్తుంటే ఎంత కనుల విందుగా అనిపించిందంటే, న్యాచురల్ హనీ, న్యాచురల్ ఆయిల్స్, చక్కగా వరి కంకులతోటి తోరణాలు, తర్వాత ఇందాక చూసారు కదా మజ్జిగ చిలకడం, వెళ్ళిన వాళ్ళందరితో చిలికించారు. అసలు పాతకాలం నాటి జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి. ఇక్కడ అన్నీ కూడా స్టాల్స్ అనమాట, ఆర్గానిక్ స్టాల్స్. ఆర్గానిక్ రైస్ కానీ, లేకపోతే సైంధవ లవణము, బెల్లము, ఆర్గానిక్గా పండించినవి అన్నీ కూడా అమ్ముతున్నారనమాట. ఆ క్రౌడ్లోకి వెళ్ళలేక నేను వెనక నుంచి వీడియో తీశాను. ఇదేమో ప్రకృతి చికిత్సాలయం కూడా ఉందండి అక్కడ, సింహాచలం గోశాల దగ్గర. అక్కడ ఎప్పుడు కూడా ఈ మడ్ బాత్స్ అని, షుగర్కి, బీపీకి ఇలాంటివి ఆర్గానిక్గా ప్రకృతి పరంగా వైద్యం చేస్తూ ఉంటారంట. ఈసారి వీలైనప్పుడు వెళ్ళి మళ్ళీ క్లియర్గా అదైతే వీడియో తీసి పెడతాను. యాక్చువల్గా ఈ ఇన్ఫర్మేషన్ అంతా నేను ముందే ఇవ్వాలనుకున్నాను మీకు, కానీ చెప్పాను కదా మా వారు ఊర్లో లేకపోవడంతో చాలా అంటే చాలా మిస్ అయ్యాను. వచ్చిన వాళ్ళందరినీ అలరించాలని చెప్పేసి ఎండని కూడా చూడకుండా ఇక్కడైతే కొంతమంది కోలాటం కళాకారులు అంతలా డ్యాన్స్ చేయాలంటే ఎంత ఎనర్జీ కావాలండి. ఇలాంటి ఫుడ్ తింటే తప్పకుండా అలాంటి ఎనర్జీ వస్తుంది. నేనైతే ఆర్గానిక్ బెల్లం తీసుకున్నాను. ఇక్కడ మన బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మాధవ్ గారు వచ్చారండి. ఆహారాన్ని తిన్నారు అంటే అది అందించిన వ్యక్తులు, వంట చేసిన వాళ్ళు, అలాగే వాలంటీర్స్ అందరికీ కూడా నేను అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇక్కడ వాలంటీర్స్ అందరూ కూడా ఫుడ్ సర్వ్ చేస్తున్నారండి. ఎవరికి ఎంత కావాలంటే అంత పెడుతున్నారు, కానీ ఒకటే చెప్తున్నారు, ఫుడ్ వేస్ట్ చేయకుండా తినండి అని. ఎంత కష్టంతో పండిస్తే కదండి ఇంత స్వచ్ఛమైన ఆహారం మనకు దొరుకుతుంది. అందుకే వేస్ట్ చేయకుండా తినాలి. ఆ పక్కనే సూర్యనారాయణ స్వామి గుడి ఉందండి, అది కూడా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఇంకో యూట్యూబర్ని కలిసానని చెప్పాను కదా, మాయి క్రియేషన్స్ అని. ఈవిడ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం అండి. చాలా న్యాచురల్గా ఉంటే చాలా చక్కగా మాట్లాడతారు. ఆవిడని కలవడం కూడా చాలా ఆనందంగా అనిపించింది. మీరందరూ కూడా ఇలాంటి పండుగలు మీ ఊర్లో అవుతే కనుక అస్సలు మిస్ అవ్వకండి. పిల్లలకి ఒక్కసారైనా సరే మన పాత పద్ధతులు, పాత వంటలు ఇవన్నీ కూడా రుచి చూపించాలి. మన సంస్కృతి ఏంటి, మనం ఎంత కష్టంతో పండిస్తే అలాంటి పంట మన చేతికి వస్తుంది, ఇవన్నీ కూడా చాలా అవగాహన వచ్చే విధంగా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. తప్పకుండా మీ అందరూ కూడా మీ ఊర్లో ఎలాంటివి జరిగితే కనుక అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.